ఏంటి నా బెడ్ మీద వచ్చి కూర్చున్నావు? బెడ్ మీద కాక మీ ఒళ్ళో కూర్చోమంటారా? నిలబడి కాళ్ళు లాగుతున్నాయి. నేను నిలబడలేదా? నా కాళ్ళు లాగవా? కాళ్ళు లాగితే మీరు వచ్చి కూర్చోండి బెడ్ మీద. నీ పక్కన సమస్య లేదు. ఏ భయమా? జాగ్రత్త, ముందు జాగ్రత్త. అప్పుడైతే దాన్ని భయమే అంటారు. ఆంటీ అది అరుస్తుంది ఏంటి? రామ్, ఏం చేసావురా దాన్ని? అలా అరుస్తుంది. అమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. ఇక్కడేం జరగట్లేదు. మరి ఎందుకలా అరిచింది? ఏమో. ఎందుకే అలా స్లాబులు పగిలిపోయేలా అరిచావు? బల్లండి. అయితే నాకు బల్లంటే భయం అండి. బల్లులు కూడా బల్లులకు భయపడతాయా? బల్లంటే భయం ఉన్న దానివైతే బల్లి బల్లి అని అరవాలి. నరిస్తే బయట ఉన్న వాళ్ళు వేరేలా అనుకుంటారు. ఒరే రామ్, నువ్వు అరుస్తున్నావేంట్రా? గీత కానీ ఏమైనా చేసిందారా? అదేం లేదు, ఆ బొద్దింకని చూసి భయపడ్డాను. డైనోసార్ ని దగ్గర పెట్టుకుని బొద్దింకను చూసి భయపడ్డావేంట్రా? కర్మ. అసలు ఈ బల్లులు బొద్దింకలు గదిలోకి ఇప్పుడే రావాలా? ఏంటి నా వైపు చూస్తున్నారు? అయినా ఈ రూమ్ లో బల్లులు బొద్దింకలు ఎందుకున్నాయా? మీరొచ్చి నన్ను కౌగిలించుకుంటారని నేనే తీసుకొచ్చి పెట్టాను. ఇదిగో ఇలా కాదు గాని నువ్వు వెళ్ళా తలుపుది. మగాడైనా మీ వల్లే కాలేదు, ఆడదాన్ని నేను నా వల్ల అవుతుందా? అవడానికి నువ్వు ఆడదానివే అయినా 100 మంది మగాళ్ళతో సమానమే. ఒంటి చేత్తో జీపుల్ని లారీల్ని లాగేసిన దానివి నువ్వు. నీ బలం మీద నాకు నమ్మకం ఉంది, వెళితే. నా మీద నమ్మకం ఉండదు గాని బలం మీద మాత్రం. అదిగో నువ్వు చేసిన ఏ పనైనా అయి తీరుతుంది. డోర్ గట్టిగా లాగేటప్పుడు టప్పుకుని వచ్చేస్తే నేను పడిపోతే ఏమవుద్ది? ఫ్లోర్ పగిలిపోద్ది. అందుకే మీరు నన్ను వెనక నుంచి పట్టుకోండి, నేను లాగుతాను. అప్పుడు నువ్వు పడితే వెనకున్న నేను రోడ్ రోలర్ కింద రాయిలా నలిగిపోతానే. అయితే నేను తీను. అమ్మా, ఏంట్రా? ఆ గీత డోర్ ఓపెన్ చేస్తుందంట. చేయమను. కానీ దానికి సపోర్ట్ గా వెనకాల నేను పట్టుకోవాలంట. పట్టుకోవాలా? వద్దు, నువ్వు పట్టుకోవద్దు, నువ్వు దాన్ని ముట్టుకోవద్దు. ఏంటంటే మీరు? కరెంటు పాస్ అవుతున్న ట్రాన్స్ఫార్మరు ఆడది ఒకటేనే. పట్టుకుంటే ఎవరికైనా కరెంటు పాస్ అవుద్ది. ఆంటీ, ఇలాంటి టైంలో మీరు అలాంటివన్నీ పట్టించుకుంటే కష్టం. ముందు రామ్ బయటికి రావడం ముఖ్యం. అంతేనంటావా? లేదంటే బల్లి అని అది, బొద్దింక అని రామ్. ఎవరికి వాళ్ళు భయపడి ఒకరి మీద ఒకరు పడి. ఒరే రామ్, ఏంమా పట్టుకోరా. అదే నువ్వు బయటపడ్డం ఇంపార్టెంట్ కాబట్టి ముట్టుకోకుండా పట్టుకోరా. ముట్టుకోకుండా ఎలా పట్టుకోవాలి?
సరేరా, మెల్లగా పట్టుకో. ఆ, గట్టిగా పట్టుకుని కౌగులించుకోవాలని కూర్చున్నాం ఇక్కడ. కానివే. పట్టుకుంటారుగా. చస్తానా కాని. లాగ్. ఎంతసేపు రా? తలుపు తీయండిరా. వస్తే లాగవే. డోర్ ఓపెన్ చేస్తానన్నావు కదా, లాగు. ఎంతసేపు రా? ఏంటి కోఆపరేట్ చేయకుండా వెళ్ళి కూర్చున్నారు? అవసరం లేదు. ఆ తలుపు తెరిచేవాళ్ళని రాని అప్పుడు బయటకు పోదాం. లోకేశ్వరి, ఏంటి కొండమ్మా? ఒకసారి నీ చెయ్యి లేవు. దేనికి? ఇవ్వు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి కొండమ్మా, దేనికి ఇంత పెద్ద థ్యాంక్స్ చెప్తున్నావు? మా అమ్మ నాన్నని గదిలో ఎందుకు లాక్ చేద్దాం అనుకున్నావో ముందు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. వచ్చినప్పటి నుండి ఒకే ఇంట్లో ఉంటున్నా అమ్మకి నాన్న ఎదురుపడడం లేదు. ఒకవేళ ఎదురుపడినా మాట్లాడట్లేదు. అమ్మ మాత్రం నాన్న ఎప్పుడు తనతో మాట్లాడతాడా, ఎప్పుడు తనని చూస్తాడా అంటూ ఎదురు చూస్తూనే ఉంది. అందుకే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండేలా చేసింది. వాళ్ళేం శత్రువులు కాదు. అనుకోకుండా వచ్చిన మనస్పర్ధలు, వాటితో ఆవేశాలు, ఆ ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు, అవే ఇంతవరకు తీసుకొచ్చాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంగా కొంత సమయం గడిపితే ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అసలు గొడవలు ఎందుకు వచ్చాయో ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకునే అవకాశం దొరుకుతుంది. అలాంటి అవకాశమే నీ వల్ల ఇప్పుడు మా అమ్మ నాన్నలకి దొరికింది. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పింది. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదని నువ్వే కదా నాకు చెప్పావు, మర్చిపోయావా? నిజమే, కానీ నువ్వు చేసిన పనికి ఇంతకంటే నేనేం చెప్పగలను? పెద్దమ్మ వాళ్ళని కాసేపు ఒంటరిగా వదిలేసినంత మాత్రాన కలిసిపోరు. ఇంకా ముందు ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి. పెద్దమ్మ పెద్దనాన్నలను కలుపుతానని మాటిచ్చాను కదా, ఖచ్చితంగా కలిపి తీరుతాను. ఈ లోకేశ్వరి మాట అంటే మాటే. ఏం చేస్తావ్? ఏంట్రా బుట్ట బొమ్మలు ఏదో చెవులు కూరికేసుకుంటున్నారు? ఏమై ఉంటదరా? ఏమోనన్నా డౌట్ ఎందులో పెట్టుకోవడం? పెళ్లి అడిగేద్దాం పదా పదా. ఏంటమ్మా అక్క చెల్లెలిద్దరు ఏదో డిస్కషన్ పెట్టారు? కొంప తీసి గత్తాలు ఎవరన్నా తీసారా ఏంటి? కాకి లాక్ వేసింది ఇల్లోకి. ఆ రూమ్ డోర్ తెరవడం అంత ఈజీ కాదమ్మా. ఎవరైనా తెరవాలని ప్రయత్నించినా అది జరగనివ్వను. మరిద్దరు ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నారమ్మా? మా అమ్మ నాన్నలు కలవాలని లోకేశ్వరి పెడుతున్న ఎఫర్ట్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. బాబాయ్, ఇంతకాలం ఇంట్లో అందరూ మా అమ్మ తెలివైంది, ఆ తర్వాత నేను తెలివైందని అంటారు కదా. అది నిజమే కదా? కాదు, నాకంటే కూడా లోకేశ్వరి తెలివైంది. కన్న కూతురిగా అమ్మ నాన్నల్ని కలపడానికి నేను చేయాల్సిన పనులు లోకేశ్వరి చేస్తుంది. ఒక్కోసారి లోకేశ్వరి ఆలోచించే విధానం చూస్తుంటే తను కూడా అచ్చం మా అమ్మలాగే ఆలోచిస్తుంది అనిపిస్తుంది. ఊరుకోకుండమ్మా,
పెద్దమ్మలా ఆలోచించేంత తెలివితేటలు నాకు లేవు. కాకపోతే ఎదుటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఎలా ఇరికించాలి, ఇలాంటి పనుల కోసం మా అమ్మ నాకు చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇచ్చింది. అప్పుడు చెడ్డ పనులు చేయడానికి అలవాటు చేసుకున్న ప్లాన్లు ఇప్పుడు మంచి పనులు చేసుకోవడం కోసం అప్లై చేస్తున్నానంతే. అవి వర్కౌట్ అవుతున్నాయి అంతే. నీలో ఇలాంటి మార్పు రావడం ఆనందంగానే ఉంది గాని సడన్ గా ఈ మార్పు ఎలా వచ్చిందని ఆశ్చర్యంగా ఉందమ్మా. ఎలా వచ్చిందంటవేంట్రా? తన ప్రాణాలను అడ్డుపెట్టి లోకి ప్రాణాలను కాపాడింది గుండమ్మ. గుండమ్మ నా ప్రాణాలు కాపాడింది ఆ ఒక్క కారణమే కాదు కాకి. ఎందుకో పెద్దమ్మ పెద్దనాన్నలు విడిపోతున్నారు అనగానే తెలియకుండానే ఏదో బాధ. ఎప్పుడు నేను ఇలాంటి ఫీలింగ్ ని ఫేస్ చేయలేదు కాకి. రక్త సంబంధం అంటే అదేనమ్మా. ఒకే రక్తమైనప్పుడు ఆ బాధ అలాగే ఉంటుంది. ఆ? ఒకే రక్తమేంటి? అంటే ఒకటే ఫ్యామిలీ కదా, బ్లడ్ రిలేషన్. ఎరా తాతయ్య, లోకేశ్వరిని సరిగ్గా చూస్తే ఆలోచనలే కాదు, తన పోలికలు కూడా మా నాన్నలాగే ఉన్నాయి. ఇందులో అనుకోవడానికి ఏముంది? మీరిద్దరు కూడా రామ్గఢ్ కూతుర్లే కదా. ఆ? మళ్ళీ స్లిప్ అయ్యాను. అదేంటి, లోకేశ్వరి బాబాయ్ కూతురు కదా. అంటే బాబాయ్ కూతురు అంటే రామ్గఢ్ కూడా కూతురే కదా. ప్రీకి బిడ్డ అయితే గీత కూడా బిడ్డ కదా. గీతకి ఇది బిడ్డ అయినప్పుడు మీ అమ్మ దీనికి అమ్మే కదా. ఎరా అంతే కదా, తల్లికి బిడ్డ బిడ్డ అయినప్పుడు బిడ్డకి తల్లి తల్లే కదా. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? మీ ఇద్దరికి ఏమైందా అని. మాకేవద్దే ఎరా. అంతే అంతే అంతే. ఎందుకే లోపల ఏంటి పోయినా? ఏముంది, పెద్దమ్మ పెద్దనాన్న గదిలో ఉన్నారు. నాయనమ్మ నెత్తి నోరు కొట్టుకుంటూ డోర్ దగ్గర ఉంది. ఏంటి, నాగేశ్వరి డోర్ దగ్గర ఉందా? నెత్తి నోరు కొట్టుకుంటుందా? ఆ దృశ్యాన్ని చూడాలని ఆనందించాలని నా మనసు ఉబ్బిళ్ళూరిపోతుంది. అవునా, పద వచ్చి నీ ఆశని తీర్చుకుంది గాని కాకి. అబ్బబ్బబ్బా, అమ్మా లోకే, నీలో ఇంత మార్పు వచ్చింది కదా, ఆ పిలుపులో కూడా కొంచెం మార్పు ఉంటే ఎంత బాగుంటది. దేవుడు కొన్నిటిని ఫిక్స్ చేస్తాడు కాకి, వాటిని మారిస్తే దేవుడు ముక్కు కోసేస్తాడు. పద. ఎంతకీ అది ఇప్పుడు ఏం చెప్పిందిరా? దానిలో ఏ చేంజ్ వచ్చినా ఆ పిలుపులో మాత్రం ఏ చేంజ్ రాదని చెప్పింది. దా పద. గుమ్మం కాడ గోర్ఖలాగా అలా కూర్చోడం ఏంటి? తల మీద చెయ్యింటాంటి. ఏం చేయమంటావే, లోపల నా బిడ్డ ఇరుక్కుపోయాడు. ఆ మాయలాడికి ఎక్కడ అతుక్కుపోతాడోనని భయంగా ఉంది. రామ్ మీద మనకి నమ్మకం ఉంది కదా ఆంటీ. కానీ ఆ గీతని నమ్మడానికి లేదే. అది గాలం లేకుండానే చెరువులో చేపలు పట్టేస్తుంది. కొప్పుకు తెలియకుండా సవరం లాగేసే రకం. అసలు గది తలుపు లాక్ అయిపోవడం ఏంటి కర్మ. లోపల నా బిడ్డ ఎలా ఉన్నాడో, వాడి పొజిషన్ ఏంటో. ఏమే, నువ్వు చాలా తెలివైందని అని అందరూ అంటుంటారు కదా. అందరూ అండవేంటి, ఎన్నోసార్లు మీరు ఒప్పుకున్నారు కదా. మరి ఆ తెలివితేటలు ఉపయోగించి మనం గదిలో నుంచి బయటపడే ప్లాన్ ఏదైనా ఒకటి చేయొచ్చు కదా. ప్లాన్ అంటే కబోర్డ్ మీద ఇంకో కీ ఉండాలన్నట్టు గుర్తండి. ఏంటండి? ఏంటా, పొద్దున్నుంచి గదిలో పడి ఏడుస్తూ ఉంటే ఇంకో కీ ఉందని ఇప్పుడు చెప్తావా? అంటే ఇప్పుడే గుర్తొచ్చింది మరి. ఫోన్లే, ఇప్పటికైనా గుర్తొచ్చింది. వెళ్ళి ఆ కీ తీసుకొని ఆ తలుపు ఓపెన్ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? కబోర్డ్ మీద ఉన్న కీ తీసి తలుపు ఓపెన్ చేయి. ఏంటి తీసేది? కీ కబోర్డ్ పైన ఉంది, నాకెలా అందుతుంది? ఎలాగోలా అందుకో, ఏదో ఒకటి వేసుకుని పైకి ఎక్కు. తీ. ఏముందని ఎక్కి తీయాలి?
మీరు నన్ను పైకి ఎత్తగలిగితే కీ తీయడానికి వీలవుతుంది. అంటే ఏంటే ఇప్పుడు ఆ కీ కోసం నేను నిన్ను ఎత్తుకుంటే కీ తీసే వంకతో నువ్వు పైకెక్కి అలా కిందకి జారుకుంటూ వచ్చి నన్ను మాయ చేసి బుట్టలో వేసేసుకుందామన్నా కదా నీ జతవ ప్లాను. అయ్యా, మీరు నన్ను ఎత్తుకుని వద్దు, నేను మీ పైనుంచి జారను వద్దు, మీరు నా బుట్లో పడను వద్దు. ఎటు విడాకులు కావాలని కోర్టు వరకు వెళ్లారుగా, మీరు అదే మాట మీద ఉండండి. తాళాలు తెరిచేవాడు వచ్చేంత వరకు ఇక్కడే ఉందాం. నేను గదిలో ఉండడం, అది నీతో ఉండడం నాకు ఇష్టం లేదు. అప్పుడు మీరే పైకెక్కి కబోర్డ్ పైన ఉన్న తాళం తీసుకుని డోర్ ఓపెన్ చేయండి. అక్కడున్నకి నీకే అందనప్పుడు నాకు మాత్రం ఎలా అంటుందే? నా మీద మీరు హైటే కదా. హైట్ అయితే నేనేమన్నా జైంట్ వీల్ అంత హైట్ ఉన్నానా? మాట్లాడవంటే మీతో ఏం మాట్లాడితే ఏం గొడవ అవుతుందో అని ఊరుకున్నంత ఉత్తమం లేదు. మీకు కావాలంటే పైకెక్కి తీసుకోండి, లేదంటే తలుపులు తెరిచేవాడు వచ్చేంత వరకు ఇలాగే కూర్చోండి. నాకేం ఇబ్బంది లేదు. నీకేమీ ఇబ్బంది ఉండదే, నీతో ఉంటే నాకే ఇబ్బంది. ఓసై లేవే చెప్తాను. దేనికి? లేవే చెప్తాను. నేను నిన్ను పైకి ఎత్తుతాను, టక్ మనకి కీ తీసేయాలి, సరేనా? ఏంటి మీరు నన్ను ముట్టుకుంటారా? ఏ నీకేమైనా అంటు రోగాలు చర్మవ్యాధులు ఏమైనా ఉన్నాయా? చిచి, నాది హెల్దీ బాడీ. మరి నన్ను ముట్టుకుంటారా అంటున్నావు? అంటే ఇందాక అన్నారు కదా, నన్ను మీరు ఎత్తుకుంటే మీ మీద నుంచి జారి సంథింగ్ సంథింగ్. సంథింగ్ లేదు, గాడిది గుడ్డు లేదు. రామ్ ఇక్కడ విశ్వామిత్రుడు లాంటోడే. ఆయన కూడా మేనకకి పడ్డాడు. కానీ నువ్వు మేనకవు కాదు, బుల్డోజర్వి. ఇదిగోండి, నన్ను బుల్డోజర్ అది ఇది అంటే బాగోదు చెప్తున్నాను. నేను అండమేంటి? నీ కటౌట్ చూసిన వాడు ఎవడైనా అలాగే అంటాడు. తిప్పుకుంది చాలు గాని రా, కోఆపరేట్ చేయి. దేనికి? ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? గో పగిలిపోద్ది యాదవ వేషాలు వేసావంటే. రా. ఎక్కడే? సరిపట్ సరితి. ఇదేంటే? ఏమైంది? ఇదివరకు ధాన్యం బస్తాలు ఉండేదాను, ఇప్పుడేంటి ఉప్పు బస్తాలు తయారయ్యో? పెళ్ళైన తర్వాత ఎవరికైనా కాస్త ఒళ్ళొస్తుంది. పెళ్ళేక రావడం అంటే తమరు బై భర్తే. ఏంటి దించేశారు? నేనేమన్నా WWF లో ఫైటర్నా? అంత బరువు నేను అంతసేపు ఎత్తుకొని నిలబడ్డానికి? మరి కీ వదిలే ప్రసక్తే లేదు. మరి దించేశారు? నేను దించింది నన్ను ఎత్తుకుంటావని. నేను మిమ్మల్ని ఎత్తుకోవాలా? అమ్మో, నా వల్ల కాదు. ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ ఏంటి? మిమ్మల్ని నేను ఎత్తగలనా? ఓ నీ యాసాలు. ఎడం చేత్తో వెహికల్ని ఎత్తేసిన దానివి నన్ను ఎత్తలేవా? అంటే నా ఎదవ వీక్నెస్ అడ్డు పెట్టుకుని మళ్ళీ నన్ను కమిట్ చేసేద్దాం అనుకుంటున్నావు కదా? నాకు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. అయితే నన్ను ఎత్తుకో. మధ్యలో మీలో ఏవైనా ఫీలింగ్ స్టార్ట్ అయితే నన్ను అనొద్దు. నాలో ఏ ఫీలింగ్స్ స్టార్ట్ అవ్వవు, నీలో ఫీలింగ్స్ రాకుండా చూసుకో. కమాన్. అమ్మా, ఇంత బరువు ఉన్నారేంటండి? ఏంటే కౌంటర్లు వేస్తున్నావా? గుడ్లు పీకేస్తాను కానీ. దొరికిందా? లేదే. ఉంటుంది చూడండి, మిమ్మల్ని మోయలేకపోతున్నా. ఏకి తగలడం లేదా? అవునా? అయితే ఇక్కడ కూడా లేదనుకుంటా, దిగండి. ఏ ఉండు, ఇక్కడ ఏదో చేతికి తగులుతుంది. ఏంటది? ఎవడు తెలుసు? తిని.
ఏంటే బొమ్మ? అది బొమ్మ కాదు, జ్ఞాపకం. జ్ఞాపకమా? దేని జ్ఞాపకం? కొన్నాళ్ల క్రితం మనం బెస్ట్ కపుల్ అని సెలెక్ట్ చేసి ఇచ్చిన అవార్డు అది. ఆదర్శమైన జంట అని అంతమందిలో మనల్ని సెలెక్ట్ చేసి ఈ బహుమతి ఇచ్చారు. కానీ అప్పుడు వాళ్ళకి తెలియదు కదా, ఉత్తమ జంట కూడా ఉత్తుత్తు జంట అయిపోతుందని.